హరిహర వీరమల్లు రిలీజ్ పై మరోసారి క్లారిటీ వచ్చేసింది. షూటింగ్ స్టేటస్ ఏంటో చెప్పకపోయినా మే 9న థియేటర్స్ లోకి వీరమల్లు దిగడం పక్కా అంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఆ డేట్ కు రిలీజ్ ప్లాన్ చేసుకున్న సినిమాలు డైలమాలో పడ్డాయి. సమ్మర్ బాక్స్ ఆఫీస్ ఎండింగ్ మంత్ మేలో బిగ్ ఫైట్, పవన్ కళ్యాణ్ వర్సెస్ రవితేజ అన్నట్లుంది సిచ్యువేషన్. నిన్న మొన్నటి వరకు హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కంటిన్యూ అయింది. మార్చ్ 28న రిలీజ్ డేట్ మిస్ చేసుకున్న వీరమల్లు మే 9కి వస్తారంటూ చెప్పిన ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాల్లో సినిమా రిలీజ్ విషయంలో అనుమానాలు ఉన్నట్టుగానే అనిపించాయి. ఫైనల్ గా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేస్తూ పవన్ కళ్యాణ్ కొత్త పోస్టర్ తో తగ్గేదలే అని క్లారిటీ ఇచ్చారు. పవన్ ఎంట్రీతో అదే డేట్ కు రావాలని ఎప్పటినుంచో కర్చీఫ్ వేసుకున్న రవితేజ మాస్ జాతర వస్తుందా లేదా అని చర్చించుకుంటున్నారు ఆడియన్స్. హరిహర వీరమల్లు సినిమా మే 9న థియేటర్స్ లోకి వస్తోందంటూ వచ్చిన కన్ఫర్మేషన్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతుంటే, ఇదే డేట్ కు రిలీజ్ అవుతున్న రవితేజ మాస్ జాతర పోస్ట్ పోన్ అవుతుందేమోనని డల్ అవుతున్నారు మాస్ మహారాజా అభిమానులు. ఏప్రిల్ 14న మాస్ జాతర సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అంటూ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. రిలీజ్ అయిన సింగిల్ ప్రోమో వీడియోలో ప్రీవియస్ గా అనౌన్స్ చేసిన మే 9 రిలీజ్ డేట్ లేకపోవడంతో పవన్ ఎంట్రీతో రవితేజ సైడ్ అయ్యారని ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. ఫైనల్ గా హరిహర వీరమల్లు మాస్ జాతర సినిమాలో మే 2nd వీక్ బాక్సాఫీస్ బరిలో దిగేది పవన్ కళ్యాణ్ సినిమా మాత్రమే అన్నట్లుంది సిచ్యువేషన్. ఈ సినిమాకి సంబంధించిన రీ రికార్డింగ్, డబ్బింగ్, విఎఫ్ఎక్స్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయని, ఈసారి మాట తప్పే పరిస్థితి ఉండదు అన్నారు నిర్మాత ఏఎం రత్నం. ఇటు ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మాస్ జాతర నుంచి కూడా కొత్త రిలీజ్ డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి వీరమల్లుతో పోటీ పడ్డం కంటే తప్పుకోవడమే మాస్ జాతరకు మరింత సేఫ్ అంటున్నారు జనాలు.